మావయ్య పోయిన వారం కూడా ఇంటికి వచ్చాడు. ఎక్కడో పెట్టి మర్చిపోయానని నాతో అన్నాడు. డబ్బులేం కాదమ్మా, ఫైల్ ఎక్కడో పెట్టి మర్చిపోయారట. ఆయన దొంగతనం చేశారని చెప్తున్నారు. ఏమండి ఏంటమ్మా? కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయండి. కాసేపు పడుకో. సార్ రండి. సారీ. రండి కూర్చోండి సార్. పర్వాలేదు, నీతో కొంచెం విడిగా మాట్లాడచ్చా? ఫైల్ గురించి నీతో ఏమైనా? లేదు, మా నాన్న అలాంటి వారు కాదు సార్. అయ్యో, ఆయన గురించి నాకు తెలుసు భరత్. ఆయన గురించి తప్పుగా మాట్లాడితే అంతకంటే పాపం ఉండదు. బట్ అడగడం ఎంతైనా నా బాధ్యత. ఆయన బ్యాగ్ ఏదైనా తీసుకొచ్చారా? బ్యాగు? ఏం బ్యాగ్ సార్? డబ్బు ఏమైనా తీసుకొచ్చారా అని నా... లేదు సార్, మీరు ఆయన ఫైల్ అమ్మేసి డబ్బు తెచ్చుకున్నారా అని అడుగుతున్నారు అంతేగా? కాదు భరత్, అడిగానంతే. ఆయన ఈ ఫైల్ పోగొట్టినందువల్ల ఈ పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ ఏమీ రావు. నిన్ను ఉద్యోగంలోంచి తీసేయాల్సి వచ్చింది. తెలిసింది సార్. ఐఎమ్ సారీ భరత్. నీకేదైనా సాయం కావాలంటే నన్ను అడుగు. సరే సార్, థ్యాంక్స్. టేక్ కేర్ భరత్. అమ్మ జాగ్రత్తరా. పడుకోలేదా? నేను ప్రెగ్నెంట్ అయ్యాను అనుకుంటాను. సూసైడ్ ఇల్లుని అందరూ అదలా మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా ఫైలు దొంగిలించారు, అది ఇదని న్యూస్ లో వచ్చింది. ఇరుగు పొరుగు వాళ్ళంతా అదలా మాట్లాడుకుంటున్నారమ్మా. అందుకే మీరు ఓ వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేస్తే బాగుంటుంది. ఏమయ్యా, సడన్ గా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలయ్యా? మేము సరిగ్గానే అద్దెస్తున్నాగా. వద్దయ్యా, నేను కూడా ఇక మెదట ఇంట్లో ఉండలేను. సరే, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామండి. ఎంత పని చేశారండి ఆయన. పోనీ ప్రాబ్లం ఏంటో చెప్పారా? ఏమీ చెప్పలేదే. చెయ్యను. అమ్మా యమునా, అది అన్నయ్యకమ్మా. ఒక్క నిమిషం వెయిట్ చేయమను, అల్లుడి గారికి వేరే ఇస్తాను. మనం ఇంకోంటికి వెళ్ళిపోదామండి ఇవాళ్ళే. మీకు ఓకేగా? నాన్న లేరు, ఉన్న ఇల్లు లేదు, చేసిన ఉద్యోగం లేదు, అంతా తలకిందులైపోయి ఈరోజు ఎక్కడున్నావు? ఏమైందండి ఇంత లేట్ అయింది? ఏం లేదు, పద. భరత్, యమున ఇంకా భోంచేయలేదు. నీకోసం వెయిట్ చేస్తోంది. ఇద్దరు భోంచేయండి. ఎందుకు ఇంతసేపు భోంచేయకుండా ఉన్నావు? నువ్వు ప్రెగ్నెంట్ అని నీకు ఎవరైనా గుర్తు చేస్తూ ఉండాలా? ఇందా భోంచే. ఏంటి?
అనుకునే ఉన్నాం. నేనెందుకు మా ఇంటి నుంచి వెళ్ళిపోతా అని చెప్పానంటే, నువ్వు కారణం లేకుండా చెప్పవు నాకు తెలుసు యమున. మనం అక్కడ ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఒక్క మాట అన్నా, చులకనగా చూసినా మీరు బాధపడతారని భయపడ్డానండి. మా ఇంట్లో వాళ్ళందరూ మంచోళ్లే, నాకు వాళ్ళంటే ఇష్టం. కానీ వాళ్ళందరికంటే నాకు మీరిష్టం. నాకు పుట్టపోయే బిడ్డకి నా వాళ్ళందరూ కావాలి. అందుకే నేను నిన్నేమీ అడగలేదు కదా యమున. అదే ఇంకా బాధగా ఉంది. మా అమ్మ నుదుటి మీద బొట్టు లేదు. నేను తండ్రిని కాబోతున్నాను, కనీసం నవ్వలేకపోతున్నా. నువ్వు ప్రెగ్నెంట్వి, నిద్రపోవడానికి మంచి చోటు కూడా లేదు. ఏమండి, మీరే ఏడిస్తే మరి నేను ఇవన్నీ భరించలేకపోతున్నానేమన్నా, తట్టుకోలేకపోతున్నాను. సార్, మా నాన్న మీతోనే కొంచెం క్లోజ్గా ఉండేవారు. మీతో ఏమైనా చెప్పారా? ఇలా చేసుకోవడానికి ముందు మీకు ఏమైనా చెప్పారా? లేదు భరత్, నాకేం చెప్పలేదు. అంటే ఆ ఫైల్కి సంబంధించి మీతో ఏమైనా చెప్పారా? అలాంటిదేం లేదు. ఏమండి, పెట్టె కదులుతోందండి, ముట్టుకొని చూడండి. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మన లైఫ్ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ముందులా లేదు, నాకు అర్థం అవుతుంది. కానీ అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూనే ఉంటే ఎలా? మన చుట్టూ జరిగే చిన్న చిన్న సంతోషాలని మిస్ అయిపోకూడదు కదండి. మా నాన్న ఈ పని ఎందుకు చేశారో నేను తెలుసుకోలేకపోయాను. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఎంతోమందిని అడిగాను. ఆయన 25 ఏళ్ళు పనిచేసిన ఆఫీస్, ఈ లోకం ఆయన ఒక దొంగ అనడం విని నా పాటికి నేను నా లైఫ్ చూసుకోలేకపోతున్నానేమన్నా. నా చుట్టూ జరిగే చిన్న చిన్న సంతోషాలను నేను పట్టించుకోలేకపోతున్నా. నీ మనసు బాధపడేలా ప్రవర్తించుంటే నన్ను క్షమించు. లేదండి, నేనా మాట. లేదు, పర్లేదు. ఏమండి, ఒక్క నిమిషం. ఏమండి, కొంచెం ఆగండి. ఏయ్, పిచ్చా నీకేమన్నా? కడుపులో బిడ్డతో ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నా మీద కోపంతో లంచ్ బాక్స్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అందుకే. నీ మీద కోపడ్డమే నాకు తెలియదేమన్నా. నీ మీద కోపడి ఎక్కడికి వెళ్తాను చెప్పు? మీ వాలకం చూస్తే అలా అనిపించలేదు. నా చిన్న చిన్న సంతోషాలు మొత్తం నువ్వే యమునా. సరేరా. ఏమంటే ఏం చేస్తున్నారు మీరు? ఇంట్లో దింపేస్తాను. చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏ, నా పెళ్ళానే ఎత్తుకెళ్ళేది? సిగ్గేస్తుందండి. భరత్, సార్, నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. నువ్వు ఆఫీస్కి వచ్చి అడిగినప్పుడు చెప్పలేని పరిస్థితి, అందుకే ఇక్కడికి వచ్చాను. నాకు తెలిసింది చెప్తాను. మీ నాన్నగారు ఆ ఫైల్ ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఆఫీసర్ ఆయనకి ఏదో ఇచ్చినట్టు దాన్ని ఎక్కడో పెట్టి మర్చిపోయినట్టు నాకు చెప్పారు. ఏంటి రాఘవా, ఎందుకు డల్లుగా ఉన్నావు? సారు, డబ్బులు ఎక్కడో పెట్టాను. ఏంటి డబ్బా? ఏం డబ్బు? అయ్యో, అదేం లేదే, నేనేదో వాగుతున్నాను. ఇప్పుడేదో డబ్బు గిబ్బన్నా. నేను డీటెయిల్స్ అడగటం మొదలు పెట్టగానే ఆయన మాట మార్చేశారు. మా ఆఫీసర్ గారిని కలిశారంటే ఏదైనా క్లారిటీ దొరకవచ్చు. ఆయన బ్యాగ్ ఏదైనా తీసుకొచ్చారా? డబ్బు ఏమైనా తీసుకొచ్చారా అని నా ఉద్దేశం. కూర్చో. చెప్పు భరత్. సార్, సార్, మీరు మా నాన్నకి డబ్బు ఏమైనా ఇచ్చుంచారా సార్? ఆయన దాన్ని మర్చిపోయి పోగొట్టారా? చెప్పండి సార్, నేను ఎవరితోనూ ఏమీ చెప్పను సార్. దయచేసి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి సార్. 5 కోట్లు. 5 కోట్ల? 5 కోట్లే. అది లేకపోతే ఇంకోటి కట్టండి అయ్యా, తొందరగా. హలో రాఘవ, మీరు ఒకసారి మా ఇంటికి రాగలరా? ఇప్పుడే. మీ ఇంటికే కదా సార్? అవునండి. ఒక హాఫ్ అన్ అవర్లో రావచ్చా సార్? సార్, నాకు మీరు హెల్ప్ చేయాలి. చెప్పండి సార్.
ఈ బ్యాగ్ కొన్ని రోజులు మీ దగ్గర ఉంచండి. ఓ అలాగే సార్. ఈ బ్యాగ్లో 5 CR ఉంది. నేను అడిగినప్పుడు ఇస్తే చాలు. సార్ 5 కోట్ల రూపాయలు ఇంత మొత్తం నా దగ్గర. అర్థమవుతోంది, మీరు న్యాయంగానే ఉంటారు, కానీ మీలా నేను ఉండలేను. మీకు ఇది సెట్ అవ్వదు. కానీ రేపు మా ఇంటికి సిబిఐ రైడ్ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ టైంలో నేను ఎవరిని నమ్మలేని పరిస్థితి. నేను అడిగినప్పుడు ఇస్తే చాలు. అది కాదు సార్. ప్లీజ్ నేను- రాఘవ, మీరు ఈ సాయం చేయకపోతే నన్ను జైల్లో పెడతారు. నా పరువు మర్యాదలన్నీ పోతాయి. నా భార్య బిడ్డలు వీధిన పడాల్సి వస్తుంది. ప్లీజ్ రాఘవ. సరే సార్. 6 నెలల తర్వాత డబ్బు అడిగితే డబ్బేది? సార్ అది మరి అదే ఏంటి రాఘవ? డబ్బు డబ్బు అది ఎక్కడ పెట్టానో తెలియట్లేదు సార్. ఏంటి? ఎక్కడో తెలియలేదా? అదే సార్ మా చెల్లెలు. అది కాదు సార్, అది ఎక్కడో పెట్టాను సార్, కానీ మర్చిపోయాను. రాఘవ సార్ ఏదో గుండు సూది, పెన్సిల్, పర్సు ఇలాంటివి మర్చిపోయి ఉండొచ్చు, కానీ మొత్తం 5 కోట్ల రూపాయలు మర్చిపోయామంటే. సార్ అదే నాకేమీ అర్థం కావట్లేదు సార్. నాకు కూడా. నేను మీకు ఇచ్చింది బ్లాక్ మనీ. అది మీకు ఇచ్చినందుకు సాక్ష్యం లేదు. ఇప్పుడు మీరు అది ఎక్కడో పారేశారనడానికి సాక్ష్యం లేదు. అంతేనా? అయ్యో, ఆ డబ్బు నాకు అక్కర్లేదు సార్. అది ఎక్కడ పెట్టాననే గుర్తు రావట్లేదు సార్. సరే, మీరు వెళ్ళండి. సార్ వెళ్ళండి. లుక్ మిస్టర్ రాఘవ, డబ్బు ఎక్కువగా ఉండడం కూడా ప్రమాదమే. ఇవాళ బాగా ఆలోచించండి, రెస్ట్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. కానీ రేపు వచ్చేటప్పుడు డబ్బు తీసుకురండి. నమ్మేట్టుగా ఉందా? సార్ మా నాన్న దొంగతనం ఏం చెయ్యరు సార్. అందుకే పిలిచి మరీ ఇచ్చాను. మరి నా డబ్బు ఏమైనట్టు? మరి మా నాన్న పోగొట్టారని చెప్పిన ఫైల్? సార్ ఆ ఫైల్ కనిపించట్లేదు సార్. అన్ని చోట్ల వెతికాను సార్, కనిపించట్లేదు. నిన్న డబ్బు కనిపించలేదన్నారు, ఇవాళ ఫైల్ కనిపించట్లేదంటున్నారు. సార్ నాకు బాగా జ్ఞాపకం ఉంది సార్, నేను నా లాకర్లోనే పెట్టాను సార్. అయితే ఎక్కడికి పోయినట్టు? అన్నీ పోగొట్టుకుంటున్నారు రాఘవ. ఆ ఫైల్ వాల్యూ ఎంతో తెలుసా మీకు? ఆ ఫైల్ దొరక్కపోతే మిమ్మల్ని మాత్రమే కాదు, మీ అబ్బాయిని కూడా కలిపి అరెస్ట్ చేస్తారు. మీ ఇంట్లో 2 ఆడవాళ్ళున్నారు. మీ 2 జైలుకి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. వాళ్ళకి ఏమైనా కావచ్చు. సార్ నేను లాకర్లోనే పెట్టాను సార్. రాఘవ, ముందు డబ్బు ఎక్కడుందో కనిపెట్టండి. డబ్బు దొరికితే ఫైల్ అదే దొరుకుతుంది. ఫైల్ దాచిపెట్టి బెదిరిస్తే డబ్బు తీసుకొచ్చిస్తారనుకున్నాను, కానీ ఇలా చేస్తారనుకోలేదు. ముందు ఆ డబ్బు సంగతి చూడు, ఫైల్ అదే దొరుకుతుంది. నీ ఉద్యోగం కూడా తిరిగి వచ్చేలా చేస్తాను. ఈ మధ్య నాకు మతి మార్పు ఎక్కువైంది కదా నాకు. నాకేం తెలుసు? ఆయన ఎక్కడో పెట్టి మర్చిపోయారు. నన్ను టార్చర్ పెడితే నాకేం తెలుస్తుంది? ఇప్పుడు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? టెన్షన్ ఓకే, ఏం చేయమంటావు? మా నాన్న నీకేమైనా చెప్పారా అనే అడిగాను. ఆయన కొడుకు నువ్వు, నీకే చెప్పకపోతే నాకేం చెప్తారా? బావా, ఏమనుకోకపోతే ఒకటి చెప్తా. మీ నాన్నకి వేరే ఫ్యామిలీ, పిల్లలు ఎవరైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళని సెటిల్ చేయాలని ఏమైనా తెలియకపోతే తెలియదని చెప్పు. అది మానేసి అనవసరంగా మాట్లాడుకో. బాగా చెప్తున్నా. మీరు ఫైల్ అమ్మేసి 50 కోట్లు తీసుకున్నారు కదా, రేపు ఆ అబ్బాయి డబ్బుతో వచ్చి ఫైల్ అడిగితే? ఆ డబ్బు గురించి ఆలోచిస్తే నాకు మెంటల్ వస్తుందయ్యా. వాడు ముందు డబ్బు తీసుకురాని, అప్పుడు చూద్దాం. అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. ఆ రోజు వాళ్ళ నాన్నొచ్చి డబ్బు గురించి అడిగారు. ఇవాళ భరత్ కూడా వచ్చి అడిగాడు. ఏం జరుగుతుంది అరవింద్? మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారా? చాచరాగా ఉన్నాను, మాడకుండా పో. నన్ను ఒక్కడిని వదిలే. ఎందుకు మీకు చిరాకు? ఒంటరికి వదిలేవే, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు నాతో చెప్పకూడదు? కుదరదంటే కుదరదే. అదే ఎందుకు కుదరదని అడుగుతున్నాను. ఏంటి మీరు నా దగ్గర కూడా దాచేంత విషయం?
తప్పు చేయకపోతే దాచిపెట్టారుగా. అవునే, నీకు చెప్పాలని లేదే. అన్నీ మోసుకెళ్ళి నీ ఎక్స్ వైఫ్ అంతా చెప్తావు, నీకెందుకు చెప్పాలి? ఎక్స్ బాయ్ ఫ్రెండా? ఏ నటించకే, భరత్ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండేగా. మీకెలా తెలిసింది? మీకెలా తెలుసు అని అడుగుతున్నాను. ఏ మూసుకోవే, అంతా చూసానే. ఆడు నన్ను అవాయిడ్ చేసి నీ వెనకాల తిరగడం చూశాను, ఆడిని ఫాలో చేశాను, నిన్ను చూశాను, నువ్వెంత అందంగా ఉన్నావో చూశాను. లైఫ్లో అన్నీ నాకన్నా ఆడికి ఎందుకు బెటర్గా దొరకాలనుకున్నాను. కానీ నేను మిమ్మల్ని విడదలేదు బాబు, మీరే విడిపోయారు. అలాంటప్పుడు నేను చేసుకోకూడదు అనుకున్నాను. అందుకే మా అమ్మతో పిల్ల నచ్చిందని చెప్పి మీ ఇంట్లో మాట్లాడమన్నాను. ఇప్పుడు నువ్వు నాకే. నువ్వెందుకు ఇంత హేట్ చేస్తున్నావు భరత్ని? అయితే మరి వాళ్ళ నాన్న డబ్బు? నేనే తీసానే, ఆ డబ్బు నా దగ్గరే ఉంది. ఇప్పుడు ఏం చేయమంటావు అయితే? రే, దీంట్లో 5 కోట్ల రూపాయలు ఉన్నాయి. 5 కోట్ల? ఏంటి మావయ్య, ఎక్కడిది డబ్బు? ఇది మా ఆఫీసర్ తప్పుడు దారిలో సంపాదించిన డబ్బట్రా. రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేటుకు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చిందట. అందుకే ఈ డబ్బు నాకిచ్చి భద్రంగా కొన్ని రోజులు దాచుంచమని చెప్పాడు. మావయ్య ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో? నీకు ఎలాంటి ప్రాబ్లం రాదా? సరే, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు నేనుంటున్న ఇంటికి ఈ బ్యాగ్ పట్టుకెళ్ళగలనా చెప్పు? పైగా పోయిన వారమే పక్కింట్లో దొంగలు పడి నగలు పోయాయి. అందుకే సేఫ్ గా ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చాను. ఆఫీసర్ అడిగినప్పుడు నేను నీ దగ్గర నుంచి తీసుకుంటాను. ముందు దీన్ని భద్రంగా లోపల పెట్టు. ఓకే మావయ్య, కానీ అమ్మకి ఈ విషయం చెప్పొద్దు. ఈ బ్లాక్ మనీ అది ఇది అంటే అమ్మ భయపడుతుంది. నేనేమీ చెప్పను. అలాగే నువ్వు భరత్కి మీ అత్తకి అసలు ఈ విషయం చెప్పొద్దు. 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. అందులో భరత్ గాడు ఉన్నాడే. బిజినెస్ లో యూజ్ చేసేసి డబ్బులు తిరిగి ఇచ్చేద్దామని అనుకున్నా, కానీ ఆయన అంత తొందరగా వచ్చి అడుగుతాడని నాకు తెలియలేదు. నేను ఆ రోజు నీకు ఇచ్చిన డబ్బు అది మా ఆఫీసర్ తిరిగి తీసుకురమ్మంటున్నాడు. వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకురాపో. ఏమంటున్నారు మావయ్య? ఏ డబ్బులు? రే, నీ పెళ్లికి ముందు రోజు మా ఆఫీసర్ నాకు ఇచ్చాడని నేను తీసుకొచ్చి నీకు ఇచ్చానే ఒక బ్లాక్ బ్యాగ్, అదే. వెళ్ళి తీసురా. మావయ్య మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు మావయ్య. నా పెళ్లి రోజు బ్లాక్ బ్యాగు లేదు మావయ్య. అలా మీరు ఏ బ్యాగు నాకు ఇవ్వలేదు మావయ్య. ఆటలాడద్దురా, వెళ్ళి తీసురా. మావయ్య నేను సీరియస్గానే చెప్తాను మావయ్య, అలాంటిది ఏది మీరు నాకు అసలు ఇవ్వలేదు. ఇలాంటి విషయాలు జోక్ చేస్తారా? తీసురా. ఏమైందన్నయ్యా? అది కాదమ్మా, మా ఆఫీసర్ నాకు డబ్బు ఇచ్చి దాచుంచమన్నాడు. దాన్ని నేను తీసుకొచ్చి వీడికి ఇచ్చి జాగ్రత్తగా దాచిపెట్టమన్నాను. ఇప్పుడు అడిగితే డబ్బులే ఇవ్వలేదు అంటున్నాడు. ఇలాంటి వాటిలో నేను అబద్ధాలు ఆడతానా? రేయ్, ఏంట్రా తీసుకొచ్చి ఉప్పో. మా ఆయన ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఇస్తే నేను ఎందుకమ్మా లేదని చెప్తాను. మావయ్య నువ్వెక్కడో పెట్టి మర్చిపోయి వాగుతున్నావు. కొట్టు మావయ్య, కొట్టు. నాకు మా నాన్న లేడనేగా ఎవరు కొట్టినా అడిగే దిక్కు లేకుండా పోయింది. ఏంటన్నయ్యా వాడి మీద చేయెత్తుతున్నావు? వాడు లేదంటున్నాడు కదా. నా బిడ్డ ఎప్పుడు అబద్ధం చెప్పడం. మావయ్య నేను చెప్తున్నాను తప్పుగా అనుకోకు. నీ కొద్ది రోజులుగానే మతిమరుపు చాలా ఎక్కువైపోయింది. నేను భరత్తో చెప్పా డాక్టర్ చూపించమని. ఇప్పుడు చూడు. అది కదరా, నాకు బాగా గుర్తుంది. డబ్బులు తీసుకొచ్చి నీకే ఇచ్చాను కదా. అది లేదు మావయ్య, నువ్వు ఎక్కడో పెట్టి మర్చిపోయావు. అంతటితో ఆ ప్రాబ్లం అయిపోయింది అనుకున్నా, కానీ మరుసటి రోజు ఆయన భర్త వచ్చి దిగాడు. భర్తకంతా తెలిసిపోయిందేమో అనుకున్నా, కానీ ఆయన ఆడితే ఏం చెప్పలేదు అనుకుంటా.